విజయవాడలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పని కోసం పిలిచి 11 మంది దళితులపై దాడిని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేవీపీఎస్ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, బాధితులు పాల్గొన్నారు. ఉప్పులూరులో కోడి పందాల బరుల వద్ద కూలి పనుల కోసం 11 మందిని పిలిపించుకున్నారని అన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి కూలి డబ్బులు అడిగినందుకు దళితులపై దాడి చేశారని అన్నారు. పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టించారని, నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రకంగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఈ బాధితులు కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఉన్నారు. కానీ ఇక్కడ మేము అడుగుతుంది, పోలీసు వారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసు వారు ఎందుకు వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, ఎందుకు వీళ్ళకి వైద్యం చేయించలేదు? కాబట్టి పోలీసులే ఈ కోడి పందాలని జోదాన్ని పక్కదారి పట్టించడం కోసం, లేకుండా చేయడం కోసం ఈ రకంగా బాధితుల్ని చేశారు. అందుకోసం మేము కుల వివక్ష వ్యతిరేక డిమాండ్. ఈ విషయంలో ఇంత జరుగుతుంటే రాష్ట్ర హోంశాఖ ఎక్కడ సమస్య ఉంటే మాట్లాడే హోంశాఖ మాట్లాడలేదు, సాంఘిక సంక్షేమ శాఖ మాట్లాడలేదు, ఎస్సీ కమిషన్ మాట్లాడలేదు. అందుకోసంగా మేము ఈరోజు బాధితులని అట్లనే దళిత ప్రజా సంఘాలని పిలిచి ఈ యొక్క దుర్మార్గాలని వివరించి రౌండ్ టేబుల్ సమావేశంలో వివరించి అందరి అభిప్రాయాలతోటి ఈరోజు మేము కార్యాచరణకి ప్లాన్ చేయడం కోసం రౌండ్ టేబుల్ జరిగాం.